ప్లాన్ తెలుసు, ప్రెజెంటేషన్ తెలుసు, మళ్ళీ దాంట్లో స్కిల్స్ పెంచుకోవడానికి కంపల్సరీ ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నమాట. సో సింపల్ కూడా అప్పుడప్పుడు చూస్తుంది కదా ఎంత దూరం వచ్చినాయి బిజినెస్ లో, అది నడుస్తున్న టైంలో ఇంకా మళ్ళీ చూస్తుంది. దీని తెలుగులో ఏమంటారంటే సింహావలోకనం విని ఉంటారు కదా. సింహావలోకనం అంటే నేను ఏ పొజిషన్ కి వచ్చినా అనేది చెక్ చేసుకుంటాం. సో మనం కూడా ఈ రోజు ఈ సెషన్ లో నేను ఏ పొజిషన్ లోకి వచ్చినా చూసుకుందాం ఒకసారి. ఓకే, సో వై ఈ బయాటోరియం? సో క్లియర్, డైరీ పెన్ పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ టీం కు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ పవర్. లో ఇన్వెస్ట్మెంట్, ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ అనకూడదు, బట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే బూట్ క్యాంప్ వాళ్ళు లో ఇన్వెస్ట్మెంట్, మినిమం 4,800 రూపీస్ తో ఒక బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం మనకు ఈరోజు ఈ బయాటోరియం ఇచ్చింది. ఈజీ స్టార్ట్ విత్ అఫోర్డబుల్ కాస్ట్, నో నీడ్ ఫర్ షాప్ ఆర్ ఆఫీస్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ బిజినెస్ చేయడానికి ఎలాంటి షాప్ గానీ ఆఫీస్ గానీ అవసరం లేదనమాట. ఒక చిన్న అమౌంట్, అంటే మీరు చిన్న ఫంక్షన్ కంటే తక్కువ, రోజు 2 రూపీస్ టీ తాగే ఇన్కమ్ కంటే తక్కువ బడ్జెట్ తో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ అట్రాక్టివ్ ఇన్కమ్ ప్లాన్, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్, అపార్చునిటీ ఫర్ ప్యాసివ్ ఇన్కమ్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోటీశ్వరులంతా కూడా, బిలియనీర్స్ అంతా కూడా, ట్రిలియనీర్స్ అంతా కూడా రాబర్ట్ కియోసకి అండ్ జాక్మా లాంటి ఎంతో మంది బిలియనీర్స్, ట్రిలియనీర్స్ ఒకే పని చేశారనమాట, నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్. సో మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రెస్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్, రీపర్చేస్ బోనస్, బూస్టర్ ఇన్కమ్, బిగినర్ బోనస్ అండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్, పికప్ సెంటర్ బోనస్, సర్ప్రైజ్ బోనస్, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ మీకు ఈ బయాటోరియం ఇస్తుంది యాజ్ ఎ ప్యాసివ్ ఇన్కమ్ రూపంలో. స్ట్రాంగ్ టీమ్ సపోర్ట్, చాలా మంది మాకు చెప్తారనమాట ఫోన్ చేసి, సార్ నిన్న కూడా మన టీం కాదు బట్ వేరే టీం పర్సన్ కాల్ చేసి, సార్ ఆర్ఎస్టీలీ ఇండియాలో ఉన్నటువంటి సపోర్ట్ ఎక్కడ కూడా మనకు దొరకదు సార్ బయట అని అన్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాను అనమాట. అంత సపోర్ట్ మీ అందరూ మీ టీం కు చేస్తున్నారు, హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ బయాటోరియం కూడా మనకు చాలా ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. అండ్ బూట్ క్యాంప్ రూపంలో కావచ్చు, సాగర్ సార్ కూడా మన కోసం ఈ రోజు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, మీ అందరూ తెలుసు. సో ట్రైనింగ్ సిస్టమ్ అవైలబుల్, అప్లైన్ గైడెన్స్ అండ్ టీమ్ వర్క్. ఈ బయాటోరియం లో బిజినెస్ చేయాలంటే కంపల్సరీ అప్లైన్ గైడెన్స్ అవసరం. వితౌట్ అప్లైన్ వి కెనాట్ సక్సెస్ ఎనీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో ట్రైనింగ్ సిస్టమ్ మిస్ అవ్వద్దు. ఇందాక సంతోష్ టైర్స్ అంటే చెప్పాడు, जो गरीब लोगों का एक बीमारी होता है वो कभी सीखने के लिए तैयारी नहीं कर सकता है. मुझे बहुत मालूम है, నాకు అంతా తెలుసు అనుకుంటాడో ఈ బిజినెస్ లో వెనకబడిపోతారు. సో లీడర్స్ ట్రైనింగ్ సిస్టమ్ మనం స్ట్రాంగ్ గా తయారు చేసుకుంటున్నాం. అందుకనే ఈ రోజు ఉన్నటువంటి కేవలం 100 మంది జూమ్ లో ఉండొచ్చు, 200, ఇది కాదు మన టార్గెట్. గుర్తుపెట్టుకోండి, ఆర్ఎస్టీ ఇండియా లోపల మినిమం 2 నుంచి 3 కోట్ల మంది రాబోతారండి రాబోయే 2 to 3 years లో. I believe very strongly this because of we have planning ఇప్పుడే ప్లాట్ఫామ్ వేసుకుంటున్నాం, పిల్లర్స్ వేసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చే ఇన్కమ్ అసలు ఇన్కమే కాదు. ఇంకోటి రాబోయే కొద్ది రోజుల లోపల మనకు ఒక కొత్త బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది అనమాట. మార్కెట్ ప్లేస్, మై చాయిస్ మార్కెట్ ప్లేస్ వస్తుంది, అల్టిమేట్ అనమాట అది. సో లీడర్స్ ట్రైనింగ్ సిస్టమ్ మిస్ అవ్వద్దు. అండ్ అవైలబుల్ అప్లయన్స్, మీకు ఎనీ టైం అప్లయన్స్ అవైలబుల్ గా ఉంటారు అండ్ మంచి గైడెన్స్ ఇస్తారనమాట. మంచి గైడెన్స్ ఇచ్చే వాళ్ళే మంచి అప్లయన్స్ గా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అప్లైన్ అంటేనే క్షేమాన్ని కోరుకునే వాళ్ళు. అండ్ టీమ్ వర్క్, ఈ బయాటోరియంలో స్పెషల్ గా టీమ్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ టీమ్, వితౌట్ లీడర్స్ అండ్ వితౌట్ యువర్ ఏమంటారు కోర్ కమిటీ యూ కెనాట్ సక్సెస్ ఇన్ దిస్ బిజినెస్. 90% ఆఫ్ ద ఈ బయాటోరియం ఈరోజు ఈ కేవలం జాబ్ చేస్తున్నారు, బిజినెస్ ఎవరు చేయడం లేదండి. నమస్తే సార్. బిజినెస్ చేసే పద్ధతి వేరు, జాబ్ చేసే పద్ధతి వేరు. బయట జాబ్ లో సంపాదించినట్టే 40 నుంచి 50 వేలు మాత్రమే సంపాదిస్తున్నారు. బిజినెస్ లో హైయెస్ట్ ఇన్కమ్ వారానికి 2 ఫ్యామిలీ బోనస్ తీసుకున్న 62,000 కంటే 52,000 కంటే ఎక్కువ ఇన్కమ్ మీరు తీసుకోలేరు. బట్ నేను అందుకోసం రాలేదు, అశ్విన్ భాయ్ అందుకోసం రాలేదు, బీవీఆర్ సార్ అందుకోసం రాలేదు. అంటే ఇక్కడ రోజు లక్షల రూపాయలు రద్దు చేయాలంటే వి హావ్ సమ్ సిస్టమ్. సో కంపల్సరీ టీమ్ వర్క్ అనేది ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ బయాటోరియం యూనిక్ ప్రోడక్ట్ రేంజ్, హెల్త్ లైఫ్ స్టైల్ బేస్డ్ ప్రొడక్ట్స్, డైలీ యూజ్ ప్రొడక్ట్స్ అండ్ ఈజీ సెల్లింగ్. మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి, ఈరోజు ఈ బయాటోరియం ప్రోడక్ట్ చెప్పిన తర్వాత మనం ప్లాన్ చెప్పినాక ఎవరైనా సార్ ప్రొడక్ట్ బాగలేదు అని చెప్పిరా చాట్ బాక్స్ లో సే సార్ నో. సో 90% ఎవరు చెప్పారనమాట. సో చెప్పలేదు, అతను బాగలేదు అన్నాడంటే మీరు కరెక్ట్ ప్లాన్ చెప్పలే అర్థమాట. యూనిక్ ప్రొడక్ట్ అంటే చాలా అరుదైన వస్తువులు, చాలా అరుదైన ప్రొడక్ట్స్, లైఫ్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ మనం సేల్ చేస్తున్నాం. అల్ట్రాబెర్రీ కావచ్చు, మోర్ పవర్ కావచ్చు,
ఇంకా రాబోయేది సియాబ్ అసలు అల్టిమేట్ రిజల్ట్స్ అన్నమాట. అది మీరు చూస్తారు ఎట్లా బిజినెస్ అవుతుంది ఫ్యూచర్ లో. సో లైఫ్ స్టైల్ బేస్డ్ ప్రొడక్ట్స్ మనం సేల్ చేస్తున్నాం, డైలీ యూజ్ ప్రొడక్ట్స్ కూడా రాబోతున్నాయి అనమాట. అండ్ సింపుల్ డూప్లికేషన్ సిస్టమ్, ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ప్లాన్, ఎనీ వన్ కెన్ ఫాలో ద గ్రో. మై డియర్ ఫ్రెండ్స్, ఈ బయోటోరియం లో ఈజీ ప్లాన్ అన్నమాట. ఎంత ఈజీ ప్లాన్ అంటే ఎవరైనా చెప్పొచ్చు. రియల్ గా ఈస్ట్ గోదావరిలో ఒక మేడం ఉంటారనమాట, యశోద మేడం అని. తను సొంతంగా బ్యాగ్ వేసుకెళ్లి రోజు నుంచి 10 నుంచి 15 ప్లాన్స్ చెప్తున్నారు ఈ రోజు. సో లీడర్స్ అర్థం చేసుకోండి, ఇంత ఈజీ ప్లాన్ ఎవరి దగ్గర లేదనమాట. దీన్ని కన్ఫ్యూజ్ చేయాల్సిన పని లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదనమాట. సో ఏది అప్లై అని చెప్తున్నారో, సిస్టమ్ నేర్పిస్తుందో అది ఫాలో అయితే సరిపోతుంది. ఎనీ వన్ కెన్ ఫాలో దిస్ గ్రో. ఈ సిస్టమ్, ఈ గ్రోత్ ఎవరైనా ఫాలో అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం పర్సనాలిటీ డెవలప్మెంట్. సో చూసాం వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇన్ RST ఇండియా, మిస్టర్ బాల విఘ్నేష్ ఫ్రమ్ హైదరాబాద్. సో స్టార్టింగ్ బిజినెస్ లో వచ్చినప్పుడు అతని సిచ్యువేషన్ మాకు తెలుసు అనమాట సీనియర్స్ గా. బట్ ఈ రోజు అతను మాట్లాడే ప్రతి మాట డైమండ్ మాట్లాడినట్టు మాట్లాడతాడు. అలాంటి పర్సనల్ డెవలప్మెంట్ మీకు ఇక్కడ దొరుకుతుంది అనమాట. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎవరైనా సరే నేను ముందు కూర్చుంటే ఆ వరం ఉంటుంది కదా వాలి సుగ్రీవులకు, సగం వల్ల వెళ్ళిపోతుందని. అట్లాగే ఎవరైనా మన ముందు ఈ రోజు RST ఇండియా ఒక టీం పర్సన్ ముందు కొత్త వ్యక్తి కనుక కూర్చుంటే సగం ఎనర్జీ మనం లాగేసుకుంటాం. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ వీఆర్ ఇంప్రూవింగ్ డే బై డే. బిల్డింగ్ కాన్ఫిడెన్స్ అండ్ లీడర్షిప్. ఈ బయోటోరియం ఇంకేం ఇస్తుందంటే మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇస్తుంది. ఈ రోజు లీడర్ అంటే కేవలం షూట్ వేసుకుంటే రాదు. शूट पहनने से, अच्छा शूज पहनने से लीडर नहीं होता. इसके लिए कुछ क्वालिटीज होना चाहिए. ఇప్పుడు చెప్తూ ఉంటాం మనం, రోజు కాషాయం వేసుకొని గుడికి పోతే బ్రాహ్మణుడు గాడు, బ్యాగ్ వేసుకొని స్కూల్ పోతే స్టూడెంట్ గాడు, పోలీస్ డ్రెస్ వేసుకుంటే పోలీస్ గాడు, బిజినెస్ లో చేరిన ప్రతి వ్యక్తి లీడర్ గాడు. ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. సో లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది ఈ రోజు ఈ బయోటోరియం, ఈ గ్రోత్ అకాడమీ స్పెషల్ RST ఇండియా. సో లీడర్స్ ఇవన్నీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నేర్చుకునేటటువంటి బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మరి బిజినెస్ ఎలాంటి టైం లేదు, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. చాలా మంది పార్ట్ టైం గానే ఈ రోజు లక్షల్లో సంపాదిస్తున్నారు మన టీమ్ లో, రైట్. ఫుల్ టైం అండ్ పార్ట్ టైం, సస్టైనబుల్, సూటబుల్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఏజ్ గ్రూప్స్ 80 ఏళ్ల వాళ్ళు ఉన్నారు, 90 ఏళ్ల వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, PhD క్యాండిడేట్స్ ఉన్నారు, ఏమి రాని వాళ్ళు ఉన్నారు, MBA వాళ్ళు ఉన్నారు, బీటెక్ వాళ్ళు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. పెట్టుకోండి, ఈ రోజు 18 years దాటిన ప్రతి పర్సన్ ఈ బిజినెస్ చేయడానికి ఎలిజిబుల్. నో ఏజ్ గ్రూప్ క్వాలిటీస్. అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆపర్చునిటీ, బిల్డ్ ఏ లాంగ్ టర్మ్ ఇన్కమ్, క్రియేట్ యువర్ ఓన్ బిజినెస్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, జీవితంలో మీరు చేస్తున్న సాగర్ సార్ ఎన్నోసార్లు చెప్పారు, అందరికి ముంబై వచ్చిన వాళ్ళకి తెలుసు. మీరు ఏ పనైనా చేయండి, నో అవసరం లేదు. బట్ దాంతో పాటు పార్ట్ టైం గా మాత్రం ఒక టీమ్ క్రియేట్ చేసుకోండి. మీరు రిటైర్మెంట్ వయసు వచ్చేసరికి మీరు చేస్తున్నటువంటి ఈ వ్యాపారం ఈ రోజు నీకు ఇన్కమ్ ఇవ్వకపోవచ్చు సార్, బట్ డెఫినెట్లీ వన్ ఫైన్ డే నీకు ఇది లైఫ్ ఇస్తుంది. ఆఫ్టర్ 15 years, ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 5. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, 15 years కట్టమంటారు, 20 years కట్టమంటారు, రైట్. సో ఇక్కడ ఏం కట్టేది లేదు, టైం పెట్టేదే ఉంది. సో ఒక లాంగ్ టర్మ్ విజన్ తో కనుక మీరు బిజినెస్ నిలబడగలిగితే మీరు ఒక లగ్జరీస్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి, మీరు కన్నా కొడుకులు మీకు తిండి పెడతారో లేదో నాకు తెలియదు, కానీ మీరు తయారు చేసిన టీం, మీరు సపోర్ట్ చేసిన టీం, మీరు ఓల్డ్ ఏజ్ లో మాత్రం మీకు డైలీ లక్షల రూపాయల ప్యాసివ్ ఇన్కమ్ ఇస్తారు. సో అలాంటి బిజినెస్ సిస్టమ్ ఈరోజు ఈ బయోటోరియం మీకు తయారు చేస్తుంది. అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆపర్చునిటీ, బిల్డ్ ఏ లాంగ్ టర్మ్ ఇన్కమ్, క్రియేట్ యువర్ ఓన్ బిజినెస్ సిస్టమ్. ఈ బిజినెస్ మీది. ఓకే, సో ఎవ్రీథింగ్ మనమే చూసుకోవాలన్నమాట. అండ్ ప్రతి ఒక్కరికి కూడా 2 legs ఉంటాయి, ప్రతి ఒక్క 2 legs మీద ఫోకస్ చేయాల్సిందే ఈ బిజినెస్ లో. సో ఫైనల్ గా ఈ బయోటోరియం इज नॉट जस्ट अ बिजनेस सर. ఈ బయోటోరియం కేవలం टाइम पास करने के लिए तो नहीं है, इट इज एन अपॉर्चुनिटी टू ग्रो फाइनेंशियली అండ్ పర్సనల్లీ. భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి సృష్టి ఈ బయోటోరియం మ్యాగ్నెటిజం, అండ్ అద్భుతమైన కంపెనీ ఈ బయోటోరియం, అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఈ బయోటోరియం. ఇంత మంచి అపార్చునిటీ భగవంతుడు మీ అందరికి ఇచ్చాడు మీ అప్లయన్స్ రూపంలో. దాని స్ట్రెంత్ అర్థం చేసుకోండి, దాని గ్రోత్ అర్థం చేసుకోండి. 40-50 हजार दिन का कमाना कोई भी बड़ी बात नहीं అని సాగర్ సార్ చెప్పినప్పుడు ఒక్కసారి మేము కూడా ఆశ్చర్యపోయినాం, హౌ ఇట్స్ పాసిబుల్ అని. ఏ విధంగా అయితే బిజినెస్ నేర్చుకుంటున్నామో, ముందుకు వెళ్తున్నామో, అర్థమైన విషయం ఏంటంటే డైలీ 40-50 వేలు కాదు సరేనా, రోజు 1,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది అన్న విషయం మాకు అర్థమైంది కాబట్టి బిజినెస్ నిలబడ్డాం.
సో మీరు కూడా అర్థం చేసుకోండి, ఇట్స్ అన్ ఆపర్చునిటీ, దిస్ ఇస్ నాట్ ఎ సింపుల్ బిజినెస్. 5,000 కోసం 10,000 కోసం మనం రాలే ఇక్కడ. గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట, గ్రో ఫైనాన్షియల్లీ అండ్ పర్సనల్లీ. ఇప్పుడు 3 years కనుక ఈ బయాటోరియంలో నిలబడితే మీరు అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేసుకుంటారు. మీ మాట మారుతుంది, మీ ఆలోచన విధానం మారుతుంది. ఎంతో మంది నాతో డిస్కస్ చేశారనమాట, సార్ ఈ రోజు మా ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నాం, నా కోపం పోయింది, నా లేజినెస్ పోయింది, నా అహంకారం పోయింది, నాకు నేను రియలైజ్ అవుతున్నా ఎందుకు జీవిస్తున్నా. ఎప్పుడు చెప్తూ ఉంటా లీడర్స్, గుర్తుపెట్టుకోండి, మనిషికి 2 జన్మలు ఉంటాయి. ఒక డేట్ ఆఫ్ బర్త్, ఎప్పుడు పుట్టినమో తెలవడం జన్మ, అవునా? ఎప్పుడు పుట్టినమో తెలుసుకుంటే మనిషిగా అవుతావు అనమాట. ఎందుకు పుట్టినవో తెలుసుకుంటే మహానుభావుడు అవుతావు, మహర్షి అవుతావు. సో రియలైజ్ అవుతున్నాం అనమాట ఇక్కడ, అరే ఇది కాదు, నేను ఈగోతో ఉండే బిజినెస్ అవ్వట్లేదు, తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో మార్చుకుంటున్నాం డే టు డే లైఫ్ లో. సో పర్సనల్ గా మనం ఎదుగుతూ ఉన్నాం ఈ బిజినెస్ ద్వారా. సో థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఎంటైర్ RST India team. If you want to earn income in e-Biotorium, you have to explain the health and business plan very fluently. My dear diamonds of RST, మీరు బిజినెస్ లో ఇవన్నీ సంపాదించాలంటే సింపుల్ వేలో మీ అందరికి కూడా హెల్త్ ప్లాన్, బిజినెస్ ప్లాన్ నోటెడ్ అయిపోవాలి. వితౌట్ బుక్, వితౌట్ టూల్స్ మీరు ప్లాన్ చెప్పగలగాలి. అంత ఫ్లూయెన్సీగా మీరు ఒక బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెఫినెట్లీ ఒక మంచి పొజిషన్ లో మనం వెళ్తాము. సో చాలా మందికి ప్లాన్ చెప్పడానికి భయపడుతూ ఉంటారు. అప్లైన్ వస్తుంది, మన దగ్గర ఎవరు లేరు RST ఇండియాలో, అందరూ ఇండివిజువల్ గా ప్లాన్ చెప్తున్నారు. సో IBOs తయారవుతున్నాం. సో లీడర్స్, ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలంటే ABCDలు ఎంత అవసరమో హెల్త్ ప్లాన్, బిజినెస్ ప్లాన్ అంత ఈజీగా మీరు చెప్పగలగాలి. సో చూద్దాం. సో సింపుల్ అనమాట. PPT మీకు ఫార్వర్డ్ చేస్తాను టాప్ 20లో, మీ మెయిన్ లీడర్స్ కి ఫార్వర్డ్ చేయండి. మనం తెలుగు ప్రింటింగ్ మీకు చేపించిన కొన్ని బుక్స్, చాలా బుక్స్ చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. ఇది కంపెనీ ఇచ్చినటువంటి ఫోల్డర్. సో స్టార్టింగ్ డేస్ లో మేమైతే బిజినెస్ చేసినామో, నేను, అశ్విన్ సార్, గంగారాం సార్, వెంకట్ సార్ అండ్ సాయి సార్, అప్పట్లో మేము దీనిపైన బిజినెస్ ప్లాన్ చెప్పేవాళ్ళం అనమాట. సో సింపుల్ గా అయిపోయేది 10 నుంచి 15 నిమిషాల్లో. సో మళ్ళీ ఒక్కసారి నేను ఇప్పుడు ఫ్రీ టైం ఉంది కదా అని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కూడా మీరు ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. కేవలం 15 పేజీలే ఉంది. బ్యాక్ టు బ్యాక్ 7 pages లో మీరు బిజినెస్ ప్లాన్ కంప్లీట్ చేయొచ్చు. సో 7 pages చూద్దాం, ఈ విధంగా సింపుల్ గా చెప్పొచ్చు. సో ఇంకోటి, మీ చేతిలో కనుక ఇది ఉందనుకోండి బిజినెస్ ప్లాన్, కొత్త వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కదా. ఎందుకోసం అంటే ఆ తెలుగులో కొన్ని వర్డ్స్ అన్ని అటు ఇటు ఉంటాయి, బట్ ఇంగ్లీష్ లో మీరు చెప్తూ ఉంటే ఒక ప్రొఫెషనల్ గా కనిపిస్తారు అనమాట. సో హెల్త్ గైడ్ సార్, మా దగ్గర మ్యాంగడిక్ ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీ పేరు e-Biotorium. అండ్ దిస్ కంపెనీ CMD, ఓనర్ అండ్ మ్యానుఫ్యాక్చర్, ఇంపోర్టర్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఎక్స్పోర్టర్ డాక్టర్ సాగర్ జోషి, PhD ఇన్ బయోమాగ్నెటిజం. సో ఇతను ఈ కంపెనీ యొక్క ఫౌండర్. సో ఇతను కొన్ని ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడు, చూద్దాం అవేంటో. సో బేసికల్ గా సార్, మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే మనం బిజినెస్ ప్లాన్ లోకి వెళ్తున్నాం. నో ఫైన్ ట్యూనింగ్, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ద కంబినేషన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ మేక్ ద 5 elements. మానవ శరీరం అనేది పంచభూతాలతో దేవుడు తయారు చేశాడు. ద హ్యూమన్ బాడీ కంపౌండ్ ద 5 elements. అండ్ ఇక్కడ ఏమున్నాయంటే చూడండి, గాలి, నీరు, నింగిని చెప్తూ దాంతో పాటు భూమి ప్లేస్ లో మ్యాగ్నెటిజం పెట్టారు. భూమి ఒక అయస్కాంత క్షేత్రం. The biological process for the healthy body and mind, it is the necessary to all elements maintain the మన మనస్సు, శరీరం. మనమంటారు హెల్త్ అంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి మనస్సు, మరియు శరీరం. ఈ 2 ప్రాపర్ గా ఉండాలంటే కంపల్సరీ మనిషికి అయస్కాంత మ్యాగ్నెటిజం యొక్క అవసరం ఉంది. ద ఇంపార్టెంట్ ఆఫ్ ఎర్త్ ఎలిమెంట్. అన్ని ప్రాణులు భూమి మీదనే ఉండడానికి గల కారణం, చదివే వాళ్ళు చదువుకోవచ్చు, అక్కడ మీకు పంపిస్తాను. అండ్ చాలా మంది తెలియదు ఉన్నాయి ఈ మ్యాగజైన్స్ అన్ని కూడా. ఇన్ ద 16th century, 16వ శతాబ్దంలో డిస్కవర్డ్ దట్, ఏం కనుక్కున్నారంటే ఎర్త్ ఈజ్ వన్ గ్లైంట్ magnetism, a force that are unique only the earth, making the planet and only planet as whole universe that's capable to suffering 5,000 kilometers below. Earth is the and surface the planet's home. ఇక్కడ ఏంటంటే 5,000 కిలోమీటర్ల కింద భూమిలో ఒక అగ్ని పర్వతం లాంటిది ఉందన్నమాట. మీకు సాగర్ సార్ A to Z ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో భూమి తిరుగుతున్నటువంటి ఆ కక్షలో ఏదైతుంది కదా, అక్కడ నుంచి 2 ఎలిమెంట్స్ అంటే 2 శక్తులు విడుదలవుతాయి. వాటినే మనము గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి అంటాము. సో మనిషికి
గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో, ఇది మెయిన్ సబ్జెక్ట్. అర్థం చేసుకోండి. 2 slides మీ క్లారిటీ వచ్చేసి పక్క పర్సన్కి, మీ ముందు కూర్చున్న వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. సో మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో, భూమి నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క 2 శక్తులు, అయస్కాంత శక్తి, గురుత్వాకర్షణ శక్తి అంతే అవసరం. ఏ గ్రహం మీద కూడా జీవరాశి లేదు, భూమి మీద మాత్రమే జీవులు బతకడానికి ఆమోదయోగ్యమైనటువంటి స్థలం భూమి మాత్రమే. సో పూర్వకాలంలో మనందరం కూడా భూమి పైన పడుకున్న వాళ్ళం, మట్టి కుండలలో తిన్నాం, మట్టిపై పడుకున్నాం, గుడిసెలలో ఉన్నాం. ఓకే, సో మట్టికి దగ్గరగా మనం బతికినాం. ద యాంటీ నేచర్ లైఫ్ స్టైల్ ఆఫ్ మోడర్న్ మ్యాన్. ఈ రోజుల్లో మనమంతా కూడా మోడర్న్ కల్చర్ కి వచ్చేసాం, అపార్ట్మెంట్ కల్చర్ కి వచ్చేసాం. ఇక్కడ ఏమవుతుందంటే మనిషికి మట్టి కనెక్షన్ కట్ అయిపోయింది. సహజంగా లభించాల్సినటువంటి అయస్కాంత శక్తి ఏదైతే ఉందో అది ఈ రోజు మనకు లభించడం లేదు. సో దీని కారణంగా ఏం డెఫిషియన్సీ వచ్చింది? ద మిస్టరీ ఆఫ్ ఎనీ డిసీజ్. ఏదైనా రోగానికి మూల కారణం ఏంటంటే మానవ శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, మనిషికి ప్రాపర్ గా ఆక్సిజన్ స్థాయిలు అందకపోవడం. సో ఇది ఎవరికి చెప్పినా కూడా ఎస్ సార్ అంటారు. సో మీ ప్లాన్ చెప్పేటప్పుడు చాలా సార్లు ఎస్ సార్ వాళ్ళతోనే క్వశ్చన్ చేయొచ్చు. The human body can survive for the least a month without food. 2 రోజులు ఫుడ్ లేకుండా ఉండొచ్చంట, అట్లీస్ట్ 3 days వితౌట్ వాటర్ లేకుండా ఉండొచ్చంట. బట్ ద హ్యూమన్ బాడీ కెనాట్ సర్వైవ్ ఫర్ మోర్ దెన్ 5 minutes వితౌట్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేకుండా 5 minutes కంటే ఎక్కువ మనిషి బతకలేడు. ఆక్సిజన్ ఈజ్ ఈజీలీ ఎస్టెండెడ్ ఫర్ ద ఆల్ లైఫ్, రైట్? సో వేరియస్ డిజీజెస్ అండ్ ఎలాంటి రోగమైనా, బ్యాక్టీరియా అయినా మనకు వచ్చేది గాలి ద్వారా. సో లీడర్స్, వెన్ వీఆర్ 78 ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయి కదా, వీటన్నింటికి కూడా కంపల్సరీ రక్త ప్రసరణ, ఆక్సిజన్ సైమాంటికల్లీ వెళ్ళాలి. మీరు చూడండి, సివియర్ కేసెస్ లో హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఇమీడియట్లీ వాళ్ళు ఆక్సిజన్ పెడతారు. సో అప్పుడు మాత్రమే ఆర్గాన్స్ కి రక్త ప్రసరణ జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ అవర్ డిజీజ్ అండ్ డిజార్డర్స్ ఆర్ caused due to the lack of blood circulation and poor oxygen levels. ఈ సబ్జెక్ట్ ఇంత చదవాలా సార్? నో ప్రాబ్లం. ఆ బొమ్మలు చూసుకుంటే చెప్పొచ్చు. మెయిన్ కీ పాయింట్స్, రైట్? సో ఇవి లేకపోవడం వల్ల మనకి 200 డిసీజ్ వస్తున్నాయి. మీకున్న పేర్లను చెప్పొచ్చు. విజన్ లాస్, చిన్న పిల్లలు కూడా అద్దాలు వస్తున్నాయి, గురుక సమస్య ఎదురలేకపోవడము, కళ్ళ నుంచి రక్తం కారడము, బలహీనమైన ఎముకలు రావడము, పైల్స్, పక్షవాతము, ఫ్యాటోబెసిటీ అండ్ జాండీస్, మేల్ ఫీమేల్ సంతానం లేకపోవడము, పైల్స్, థైరాయిడ్, బీపీ, షుగర్, మోకాలు నొప్పులు, సర్వరోగాలు, కెన్ టేక్ ఎనీ నేమ్. 99% డిసీజ్ కారణం బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్స్. సో అరికాలం నుంచి ఇక్కడ అర్థం చేసుకోండి, మ్యాగ్నెటిజం, గ్రావిటిజం. ఒక వ్యక్తి హైట్ ఉంటాడు, 5 to 6 feet ఉంటాడు అనుకుందాం. కిందికి రావడాన్ని గురుత్వాకర్షణ శక్తి అంటారు. అందరూ తెలుసు కదా, పైకి వెళ్ళిన బ్లడ్ కిందికి రావడానికి గురుత్వాకర్షణ శక్తి అంటారు. మరి కింద నుంచి పైకి కూడా సర్క్యులేషన్ జరగాలంటే పుష్ అండ్ పుల్ టెక్నాలజీ. మీరు A to Z వీడియో చూడండి. పుష్ అండ్ పుల్ టెక్నాలజీ ఎప్పుడైతే వస్తుందో బ్లడ్ ఫ్లో అనేది అవుతూ ఉంది. సో దీనికి మనకు భూమి నుంచి వచ్చే అయస్కాంతం కావాలి. సో ఎప్పుడైతే ఈ అయస్కాంత శక్తి, ఆక్సిజన్ ప్రాపర్ గా బాడీకి అందుతుందో హార్ట్ పంపింగ్ సరిగ్గా ఉంటుంది, కంప్లీట్ గా 78 ఆర్గానిక్ రక్త ప్రసరణ పెరుగుతుంది. ద ఇంపార్టెంట్ ఆఫ్ బ్లడ్. బ్లడ్ ఈస్ ద రివర్ ఆఫ్ ద ఇన్ నార్మల్ హెల్దీ బాడీ. సో తెలుగులో చెప్తాను, బ్లడ్ అని ఒక నది అన్నమాట. సో ఇక్కడ ద హార్ట్ బీట్స్ 60 to 100 times in a minute. With each beat the heart pumps and approximately 70 million liters of blood, okay, million liters of blood out of the heart. It can move 5 to 7 liters blood in 1 minute. Hence about 70 ml blood pumped into the active cells. My dear friends, మన హార్ట్ అనేది కొన్ని వేల కిలోమీటర్ల దూరం వరకు ఆ పంపింగ్ చేయగల కెపాసిటీ మన హార్ట్ కు ఉందన్నమాట. 70 ml బ్లడ్ పర్ మినిట్ లో అది పంపింగ్ చేస్తూ ఉంది. సో అది జరగాలంటే మనిషికి ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్స్ టు ద లంగ్స్ అండ్ టిష్యూస్. ఆక్సిజన్ తో పాటు రక్తం కరెక్ట్ గా ఎవ్రీ ఆర్గాన్ కు వెళ్తూ ఉంటే, టిష్యూస్ అంటే కణాలు, గుర్తుపెట్టుకోండి. ఈ బయోమాగ్నెటిజం సెల్ లెవెల్లో పనిచేస్తుంది. అందుకే రిజల్ట్ రావడానికి టైం పడుతుంది. మానవ శరీరం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక సెల్ ద్వారా నిర్మితం అవుతుంది, కణము అంటాం తెలుగులో. సో group of tissues make a group of cells make a tissues, group of tissues make a organ, group of organs make a human body. సో సెల్ లెవెల్లో మనిషి బతకాలంటే
ఆక్సిజన్ రక్త ప్రసరణ కంపల్సరీ జరగాలి. ద ఫార్ములేషన్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అండ్ ప్రివెంట్ ద అడిషనల్ బ్లడ్ లాస్. సో లీడర్స్, ఇక్కడ రక్తం లేకపోతే మానవ శరీరం లేదు, రైట్? సో ఎక్కడ తెగిన బ్లడ్ వస్తుంది. బ్లడ్ హెల్ప్స్ ద రెడ్యూస్ ద బాడీ టెంపరేచర్ అండ్ ద రిడక్ట్ ఆఫ్ హీట్. బ్లడ్ హెల్ప్స్ ద మెయింటైన్ ద బాడీ pH బ్యాలెన్స్. ఇదంతా కూడా బ్లడ్ అనేది చేస్తుంది. ప్రతి హ్యూమన్ బాడీలో 5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. సో ఈ బ్లడ్ ఎంత పల్చగా ఉండి అన్ని ఆర్గాన్స్ కు సప్లై జరగాలంటే కంపల్సరీ మనిషికి మ్యాగ్నెటిజం ఖచ్చితంగా అవసరం. సో లీడర్స్, ఈ సబ్జెక్ట్ కి ప్రాపర్ గా చెప్పగలిగితే మనం ఈ బ్రోచర్ మీదనే ప్లాన్ క్లోజ్ చేయొచ్చు. సో బ్లడ్ లో ఉన్నటువంటి ఐరన్ తో ఇంపాక్ట్ జరిగి మన యొక్క బయోమాగ్నెటిజం రక్తాన్ని పల్చగా చేసి ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది కాబట్టి బాడీ తనకు తనుగా రిపేర్ అవుతుంది. సో వాట్ ఈస్ బయోమాగ్నెటిజం? What is biomagnetism? So benefits of biomagnetism. Naturally, rare earth neodymium magnetics can be used after the nature electromagnetic field. రేర్ ఎర్త్ మ్యాగ్నెటిజం అనేది దేవుడు తయారు చేసిన సృష్టి అనమాట. ఇది ఎవరు కూడా తయారు చేయలేక కంపెనీలో. అండ్ సైంటిఫికల్లీ lacking magnetic on the body can help the increasing the blood circulation. సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది ఏంటంటే 3 సెకండ్లు కనుక బయోమాగ్నెటిజం మన బాడీకి టచ్ అవుతే 30% బ్లడ్ యొక్క విస్కోసిటీ పెరుగుతుంది. మొన్న నేను నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో కూడా అనౌన్స్మెంట్ చేశారు, చూస్తుంటారు. 10,000 కోట్లు ఈ రేర్ ఎర్త్ కారిడార్స్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా అండ్ చెన్నై. సో ఈ 4 స్టేట్స్ కూడా 10,000 కోట్లు కేటాయించి ఈ అయస్కాంత ఉనికిని తీయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తుంది. సో ఫ్యూచర్ లో మనం సెల్ గా పంపిస్తే శాంపుల్ మ్యాగ్నెటిజం మన వెస్ట్ బ్యాండ్ లో ఉంటాయి కదా, ఆ ఒక్క మ్యాగ్నెటిజం తో స్కూటర్స్ నడుస్తాయి. అలాంటి పవర్ఫుల్ రేర్ ఎర్త్ మ్యాగ్నెటిజం రక్త ప్రసరణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుందని ఫస్ట్ టైం చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ సాగర్ జోషి. సో ఇదంతా మనకు న్యాచురల్ గా భూమి నుంచి వచ్చేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. సో అందుకనే మళ్ళీ మానవుడు ఆరోగ్యంగా బతకాలంటే పూర్వకాలంలో గుడిసెలు వేసుకోవాలి, మట్టి మీద పడుకోవాలి, మట్టి మీద నడవాలి, షూస్ వేసుకోవద్దు, కుండల్లో వండుకోవాలి, ఎలాంటి రేడియేషన్స్ వస్తువులు వాడకూడదు. సాధ్యం అవుతుందా? కాదు. సో మట్టి మీద పడుకునే అవకాశం లేదు కాబట్టి ఆల్టర్నేట్ సపోర్టింగ్ థెరపీ గుర్తుపెట్టుకోండి. ఆల్టర్నేట్ సపోర్టింగ్ థెరపీ బయోమాగ్నెటిజం మ్యాట్రిక్స్ ఎస్పిల్లోపాడ్. సో ఇన్ దిస్ డేస్ ఇలాంటి యొక్క జీవికి కూడా 8 అవర్స్ మినిమం నిద్ర కంపల్సరీ కావాలి కదా. 8 అవర్స్ స్లీప్ పర్ డే. సో ఫంక్షన్ నార్మల్లీ మన ఆర్గన్స్ అనేది పనిచేయాలంటే మినిమం 8 అవర్స్ స్లీప్ అనేది కావాలి. సో మన మ్యాట్రిక్స్ పై పడుకుంటే ఫస్ట్ వచ్చే రిజల్ట్ ఏంటి? నిద్ర. నో. సో ఇన్సఫిషియంట్ స్లీప్ ఇస్ ద ప్రివెన్షన్ ద ప్రొవైడింగ్ ద ప్రాబ్లమ్స్. ప్రతి సమస్య కారణం ఏంటంటే ఈ రోజు మోడర్న్ లో 24 అవర్స్ లో సొసైటీ ఏంటంటే పరుగుల జీవితం అయిపోయింది. సో అట్లీస్ట్ ఈ మ్యాట్రిక్స్ మీద పడుకుంటే 90% ఆఫ్ డిసీజెస్, 90% ఆఫ్ ద బాడీ రిపేర్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ అవర్ బాడీ అక్యూజ్ ద డ్యూరింగ్ ద స్లీప్. నిద్ర లోపలనే 90% బాడీ మనకు సెల్ఫ్ రిపేరింగ్ చేసుకుంటది. ఇది ఏ డాక్టర్ చెప్పినా కాదని సత్యం. బికాస్ వెల్ స్లీపింగ్ ద pineal gland in our brain produce the melatonin hormone which is the responsible for a deep sleep. మీకు నిద్ర రావడం లేదంటే మీ బ్రెయిన్ లో ఉన్నటువంటి ఒక మెలటోనియం హార్మోన్ రిలీజ్ అవడం లేదు. దీనిపైన పడుకోవడం ద్వారా రక్త ప్రసరణ సరిగ్గా జరిగి మీ బ్రెయిన్ కు సరిగ్గా ఆక్సిజన్ వెళ్తే కంపల్సరీ మీకు మెలటోనియం రిలీజ్ అవుతుంది, మీకు ప్రాపర్ డీప్ స్లీప్ అనేది వస్తుంది. సో లీడర్స్, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ప్రొడక్ట్, బయోమాగ్నెటిక్ మ్యాట్రెస్ ప్యాడ్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ బయోమాగ్నెటిక్ వాటర్ ప్యాడ్. సింపుల్ గా చెప్తూ ఉంటాం కదా, పూర్వకాలంలో మనము నేచురల్ వాటర్ తాగేవాళ్ళము, బావుల ద్వారా, చెరువుల ద్వారా, వాగులు వంకల ద్వారా తాగినాం. ఈ రోజు అవన్నీ పొల్యూటెడ్ అయిపోయినాయి. సో మినరల్ వాటర్ వైపు వెళ్తున్నాం. సో పేరుకే మినరల్ వాటర్ తప్ప ఇలాంటి మినరల్స్ వాటర్ లో ఉండవు. చిన్న ఎగ్జామ్ చెప్తూ ఉంటాం, కుండలో 3 రోజులు పెడితే బోర్ వాటర్ లో పురుగులు వచ్చేసి ఇప్పుడు రావు. ఆక్వేరియం లో చేపలు కూడా మినరల్ వాటర్ లో చనిపోతాయి, బోర్ వాటర్ లో ఎక్కువ రోజులు ఉంటాయి. సో ఇక్కడ మనం తాగే వాటర్ బాటిల్ కి జస్ట్ వాటర్ ఎనర్జీ ప్యాక్ చుట్టుకొని తాగడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ వెదర్ ఇస్ ద బయోమాగ్నెటిజం విచ్ మీన్స్ ఇట్ కెన్ హోల్డ్ ద మ్యాగ్నెటిక్ చేంజ్. ఆ వాటర్ లో ఉన్నటువంటి పరమాణువుల సంఖ్య బ్రేక్ చేసి మనం కోవిడ్ టైంలో ఏం చేసినామంటే వేడిలు తాగినాం కదా, హాట్ వాటర్ తాగేవాళ్ళం. ఎందుకు? అందులో ఉన్నటువంటి అణువులు చనిపోయి అవన్నీ డెడ్ సెల్స్ అన్ని క్లీన్ ఏమంటారు, వాటర్ లో ఉన్న సెల్స్ అన్ని క్లీన్ అయిపోయి
మనం తాగే వాటర్ ఎక్కువ బాడీ కన్జ్యూమ్ చేస్తుంది, అంటే అరుగుతాయి అనమాట, మన బాడీకి నీళ్ళు తీసుకుంటది. సో ఈ విధంగా యువర్ హైడ్రోజన్ ఏమంటదండి, పిహెచ్ అంటాం కదా, హైడ్రోజన్ లెవెల్ అండ్ ద ఆక్సిజన్ కంటెంట్ యువర్ బ్లడ్ సెల్స్. బయోమాగ్నెటిక్ overview can the after the mechanism of structure water making and comfortable bonds the stronger. My dear friends, జస్ట్ ఈ వాటర్ బాటిల్ పెట్టుకొని వాటర్ తాగడం ద్వారా మన బాడీ ఎక్కువ వాటర్ 78 ఆర్గాన్స్ కి ఉపయోగించుకునే సామర్థ్యాన్ని పొందుతుంది. అది కూడా ఒక న్యాచురల్ వే. సో ఏ వాటర్ అయినా సరే బెల్ట్ పెట్టుకొని వాటర్ తాగడం సెకండ్ ప్రొడక్ట్. థర్డ్ వన్ వచ్చేసి బయోమాగ్నెటిక్ రిస్ట్ బ్యాండ్. ఇక్కడ ఏం చేస్తుంది, ఇది ఇక్కడ బూస్ట్ యువర్ స్టామినా, ప్రొటెక్ట్ యువర్ హెల్త్. కింద ఇచ్చారు చూడండి, బూస్ట్ ద స్టామినా. ఎప్పుడు మనిషికి స్టామినా ఉంటుంది? బ్లాక్ ద రేడియేషన్. మీ ఇంట్లో ఉండే ఏసీలు, మొబైల్స్, ల్యాప్టాప్ నుంచి వచ్చే రేడియేషన్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది. సపోర్ట్ ద సర్క్యులేషన్. నాడీ వ్యవస్థ, ఇక్కడ మనకు పల్స్ ఉంటుంది కదా, డాక్టర్ నాడీ చూస్తాడు, డాక్టర్ ఇక్కడే గ్లూకోజ్ పెడతారు. సో ఈ నాడీ వ్యవస్థ సపోర్ట్ ద సర్క్యులేషన్ సిస్టమ్ హెల్ప్ చేస్తుంది. అండ్ మెయింటైన్ ద ఆక్సిజన్ లెవెల్స్. ఇది మన చేతికి ఉండడం ద్వారా మనిషికి O2 H2O కంప్లీట్ లభిస్తుంది అనమాట. సో జస్ట్ ఈ బ్రాస్లెట్ ధరించడం ద్వారా మనిషి ఎనర్జెటిక్ గా, స్టామినబుల్ గా ఉంటాడు. సో ఈ మూడు ప్రోడక్ట్ లో మేజర్ గా మనకు బయోమాగ్నెటిజం, ఈ బయోటోరియం యొక్క యూనిక్ ప్రోడక్ట్. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ తయారవ్వలేదు. దీన్ని చూసి ఎన్నో కంపెనీలు కాపీ చేసి ఉండొచ్చేమో, బట్ ఫస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ డాక్టర్ సాగర్ జోషి. ఇప్పుడు చెప్పండి, మనం చేసే మార్కెట్ లో ఇలాంటి వస్తువు చెప్పగలిగితే ఎవరికైనా ఈ విషయము కాదంటారా? ఇంత ఈజీ వేలో మనం ప్లాన్ అనేది చెప్పొచ్చు, రైట్? సో లీడర్స్, బెనిఫిట్స్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్. ఈ రెండు ఆక్సిజన్ ఉండడం ద్వారా 78 ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి కూడా రక్త ప్రసరణ సరిగ్గా ఉంటేనే మన లీవర్, కిడ్నీ, హార్ట్ అన్ని కూడా పనిచేస్తుంది. సో ఇక్కడ మనం నో మెడిసిన్, ఈ సబ్జెక్ట్ హైలైట్ చేయాలి. నో మెడిసిన్, నో సైడ్ ఎఫెక్ట్స్, నో ఆపరేషన్, నో పెయిన్. ఎలాంటి మెడిసిన్స్ వాడాల్సిన పని లేదు, ఎలాంటి పథ్యం లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. కేవలం ఒక 3 మెంబర్స్ వాడొద్దు అనమాట. ప్రెగ్నెంట్ లేడీస్, ఫేస్ మేకర్ యూజర్స్, ఇన్సులిన్ పంప్ హోల్డర్స్ వాడొద్దు. అండ్ నాన్ వాషబుల్ ప్రొడక్ట్. ఓకే, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ 24 అవర్స్ కంటే ఎక్కువ పెట్టకూడదు, పెడితే బ్యాటరీ వీక్ అవుతుంది. అండ్ ఓవర్ హీట్ కి దూరంగా ఉంచాలి. సో స్టార్టింగ్ డేస్ లో కొంచెం ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఉంటే డైలీ 2 to 3 అవర్స్ వాడాలి. రెగ్యులర్ గా బాడీకి అలవాటు అయిన కొద్ది కంటిన్యూగా వాడొచ్చు. కొంచెం యంగ్ గా ఉన్న వాళ్ళకైతే కంటిన్యూగా వాడొచ్చు, నో ప్రాబ్లం. దిస్ కంపెనీ వర్కింగ్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ సివిల్ సప్లైస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ MSME మినిస్ట్రీ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుంచి గుర్తింపు పొందిన ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ మనకు వచ్చినాయి. సో ఇక్కడ మనిషికి ఆరోగ్యము, ఆదాయము రెండు కంపల్సరీ కాబట్టి ఎవ్రీ లీగల్ డాక్యుమెంట్ వి హ్యావ్. సో ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి లీగల్ ఏ కంపెనీ దగ్గర కూడా లేదండి. టైం టు టైం GST, టాక్సెస్, ఎవ్రీథింగ్ మనం కరెక్ట్ టైంలో గవర్నమెంట్ పే చేస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా సాగర్ సార్ అంటాడు, ఇండియా లోపలనే GST ఎక్కువ కడుతున్నటువంటి ఓన్లీ 1 కంపెనీ ఈ బయోటోరియం. సార్ ఇక్కడ ఏం చెప్పాలంటే, సార్ మీకు ఒకవేళ మంచి రిజల్ట్స్ వచ్చింది అనుకుందాం, సో మీరు ఈ ప్రోడక్ట్ 10 మందికి పరిచయం చేయొచ్చా లేదా? ఎంతో మంది పేదవాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నారు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు హాస్పిటల్స్ కి. సార్ కేవలం పడుకోవడం ద్వారా, వాటర్ తాగడం ద్వారా, బెల్ట్ పెట్టుకోవడం ద్వారా మనిషి ఆరోగ్యవంతుడు అవుతాడంటే మనం ప్రమోట్ చేయొచ్చా లేదా సార్? వాళ్ళు అడగండి, 100% చేద్దాం అంటారు వాళ్ళు. అప్పుడు సో దీనికోసం మీ కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక ఐడి ఇస్తుంది సార్. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ ఉన్నాయా? ఉన్నాయి. కంగ్రాచులేషన్ సార్. సో ఎంతో మంది ప్రముఖులు, సినిమా హీరోస్, MLAs, MPs, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ అందరు కూడా ఈ ప్రొడక్ట్ వాడుతున్నారు సార్ మన దగ్గర. అండ్ 3 ప్రొడక్ట్స్ కాంబినేషన్ లో వస్తుంది సార్ కంపెనీ ప్రెసెంట్. ఫస్ట్ వచ్చేసి బయోమాగ్నెటిక్ ప్రొడక్ట్స్. ఇక్కడ మ్యాట్రిసెస్, రిస్ట్ బ్యాండ్, వాటర్ ప్యాడ్ కలిపి ఒక ప్యాక్ వస్తుంది అనమాట. ఇది 10,700 రూపీస్ ఉంటుంది. అండ్ సూపర్ ప్రీమియం 3 క్వాలిటీస్, బెస్ట్ క్వాలిటీ 19,300 ఫ్యామిలీ ప్యాక్. సో అఫోర్డబుల్ ప్రైస్. లక్షలలో మన ప్రొడక్ట్ ఏం లేదు సార్. 20 సంవత్సరాలు పనిచేస్తుంది. 100% రిజల్ట్, 100% న్యాచురల్. అండ్ రికగ్నైజ్డ్, అవార్డెడ్ బై మినిస్టర్ ఆఫ్ ఆయుష్ అండ్ MSME గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అన్బిలీవబుల్ రిజల్ట్స్. సార్ చిన్న డెమో ఇస్తాను చూడండి, తర్వాత కావాలంటే. నమ్మశక్యంగా రిజల్ట్స్ మీరు ఇక్కడ తీసుకుంటారు. సో డోంట్ మిస్ ఇట్, జస్ట్ ట్రై. సార్ మీరు ట్రై చేయండి, 2 to 3 days లో మీకు రిజల్ట్ తెలుస్తుంది. 100% సాటిస్ఫై అవుతారు. లాక్స్ ఆఫ్ సాటిస్ఫైడ్ కస్టమర్స్ అక్రాస్ ఇండియా. సో ఇది బయోమాగ్నెటిజం ప్రొడక్ట్ సార్. దాంతో పాటు అల్ట్రా బెర్రీ సార్, ద పవర్ బ్యాంక్ ఆఫ్ ద ఓరాక్ క్వాలియోస్. సో మనిషికి కావాల్సినటువంటి ఎనర్జీ మొత్తం ఈ అల్ట్రా బెర్రీలోనే ఉంది సార్.
సో ఇది కూడా మాకు ఈ బయోటెక్ యొక్క కొత్త ప్రొడక్ట్ సార్. ఈ 3 ప్యాక్స్ కాంబినేషన్ లో మీకు మేము చెప్పబోతున్నాము. సో బెనిఫిట్స్: సపోర్ట్స్ ఈ హెల్త్, కంటి చూపుకు మెరుగవుతుంది, మీ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మన యొక్క డీటాక్స్ లెవెల్స్ అంటే మనకు చెమట ఎక్కువగా వస్తుంది, యూరిన్ క్లియర్ అవుతుంది, మోషన్ సపోర్ట్ ద మెటబాలిజం, జీర్ణ ప్రక్రియ వేగవంతం చేస్తుంది. చాలా క్వాలిటీస్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ. అండ్ విజువల్ సపోర్ట్ ఉంటుంది, యాంటీ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది, సపోర్ట్ హెల్త్ హార్ట్ ఉంటుంది, బూస్ట్ ఇమ్యూనిటీ ఉంటుంది, యాంటీ యాక్సిడెంట్ గా పనిచేస్తుంది, సపోర్ట్ ద యూరినరీ హెల్త్. సో కేవలం దీన్ని ఒక 30 grams 30 ml కింద ఉంది కదా అల్ట్రా బెర్రీ, 30 ml మీరు హాట్ వాటర్ లో కలుపుకొని తాగడం ద్వారా మార్నింగ్ ఈవినింగ్ మీరు ఎంత రిజల్ట్ చూస్తారంటే సార్, మీకు బ్లడ్ తక్కువగా ఉన్న ఉత్పత్తి అవుతుంది. ఒక 100 పండ్లు తింటే ఎంత మీకు వస్తున్నాయో ప్రోటీన్స్, కేవలం 30 ml అల్ట్రా బెర్రీలో మీకు అన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇది హెల్త్ సపోర్టింగ్ డ్రింక్. హెల్త్ సపోర్టింగ్ డ్రింక్ దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కేవలం బెర్రీస్ తో తయారవుతుంది అనమాట. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు సియాబక్ కూడా మనం దీంట్లో యాడ్ చేయొచ్చు. అండ్ మోర్ పవర్, సో ఇది ఒక యూనిక్ ప్రొడక్ట్ అనమాట ఈ బయోటోరియం. సో మోర్ పవర్, ఇది మన వంటింట్లో వాడే 160 రకాల వస్తువులతో తయారు చేస్తారు. ఇది ఏం చేసేదంటే ఇక్కడ మన కార్డియాక్ హెల్త్ సపోర్ట్ చేస్తుంది, లివర్ డేటిఫికేషన్ చేస్తుంది, కిడ్నీ ఫంక్షన్స్ మెరుగుపరుస్తుంది, బ్రెయిన్ ఫంక్షన్స్ మెరుగుపరుస్తుంది. సో ఇవన్నీ కూడా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి సార్. అండ్ న్యూట్రిషన్ ఫుడ్ అనమాట బ్రెయిన్ కి. అండ్ ప్రమోట్స్ ద యూత్ఫుల్ గ్లో, మంచి గ్లో ఉంటుంది మోర్ పవర్ తినడం ద్వారా. యాంటీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది అండ్ స్ట్రాంగర్ జైంట్స్ ఉంటాయి. ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు రావు. దీంట్లో స్వర్ణ భస్మాన్ని యాడ్ చేస్తారు. స్పెషల్ గా 4 పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు మనకు ఈ గ్రోత్ అకాడమీ ఈ బయోటోరియం. ఇక్కడ ఏంటంటే బ్రెయిన్ హ్యాస్ పొటెన్స్ ద యాంటీ ఆక్సిడెంట్ నెసెసరీ టు ద నర్వస్ బ్రెయిన్ సెల్స్. సో మతిమరుపు సమస్య పోవాలంటే, కొంచెం ఏజ్ వచ్చినాక మర్చిపోతూ ఉంటాం కదా, సో తగ్గాలంటే కంపల్సరీ దానికి నర్వస్ సిస్టమ్ లో రిపేర్ అనేది జరగాలి. సో మెమొరీ అండ్ బ్రెయిన్ టు బాడీ కోఆర్డినేషన్ హెల్ప్ఫుల్ ద సీజింగ్ ద బ్రెయిన్ డయాగ్నరేషన్స్. సో మెమొరీ పవర్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ వర్క్స్ యాజ్ ఎ సూపర్ హాట్ టానిక్, మన హార్ట్ అలసిపోకుండా అందులో ఏమైనా చెత్త పేరుకుపోయినా కూడా ఈ యొక్క మోర్ పవర్ ద్వారా మంచి ఎనర్జీ లభిస్తుంది. అండ్ కిడ్నీ విషయానికి వస్తే స్ట్రెంథెన్స్ ద కిడ్నీస్ ఫంక్షన్స్ అండ్ హెల్ప్స్ ద రిమూవ్ ద టాక్సిన్స్. ఎక్కువ మూత్రం వస్తుంది అనమాట, చెమట ఎక్కువగా వస్తుంది మోర్ పవర్ వాడిన తర్వాత. కొంచెం చాలా మంది అంటారు చూడండి, సార్ మోర్ పవర్ తింటే కొంచెం వేడైతున్నది సార్ అంటారు. మీరు విని ఉంటారు మీ టీం నుంచి, కొంచెం వేడైతలే, ఆ కిడ్నీలో ఉన్నటువంటి డీటాక్స్ అంతా వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, రిమూవ్ ద టాక్సిన్స్ అవుట్ ద బాడీ ఎఫెక్టివ్లీ లెసెస్ ద అండ్ ఎక్సీజివ్ కిడ్నీ లోడ్. కిడ్నీ పైన పట్టిన బర్డర్ ని ఇది తగ్గిస్తుంది. కిడ్నీ ఫెయిల్ అవడం కారణం క్రియాటిన్ లెవెల్స్ పెంచకుండా దాని ఫంక్షన్స్ మెరుగుపరుస్తుంది. మోర్ పవర్ పవర్ఫుల్ ఇమ్యూనో బూస్టర్ దట్ ఎయిడ్స్ అండ్ ద లివర్ క్లీనింగ్. గుర్తుపెట్టుకోండి, లివర్ క్లీనింగ్ అండ్ ద ఇంప్రూవ్ ద లిపిడ్ అండ్ ద ప్రోటీన్ మెటబాలిజం. లివర్ ఏం చేస్తుంది, తిన్న ఆహారాన్ని గ్లూకోజ్ కన్వర్ట్ చేయడానికి లివర్ హెల్ప్ చేస్తుంది, రైట్? సో లివర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే, లివర్ హెల్తీగా ఉండాలంటే కంపల్సరీ మోర్ పవర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇది మీకు అర్థం చేసుకోండి, మీ భాషలో టీం మీద చెప్పొచ్చు. అండ్ సెక్సువల్ హెల్త్, కపుల్స్ లకు మాత్రం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట. ఎన్హాన్స్ ద బ్లెండ్ కంటెంట్స్ హెల్ప్స్ విచ్ ఆర్ ద అప్రోబైటికల్ వర్క్స్ ఆన్ ద ఇంప్రూవింగ్ స్టామినా అండ్ సెక్సువల్ హెల్త్ సపోర్ట్ టు ద ఎన్హాన్స్ ద. ఇక్కడ ఏంటంటే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళకి, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, సంసారంలో దాంపత్యంలో బలహీనంగా ఉన్న వాళ్ళకి మోర్ పవర్ ఒక అద్భుతమైన వరం లాగా చెప్పొచ్చు. సో ఈ 3 ప్రోడక్ట్స్ గురించి కనుక మనం ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్లీ ఆ పర్సన్ తీసుకుంటుడా తీసుకోడా. చూడండి, వన్ ఆఫ్ ద దిస్ ప్యాషన్ ఆయుర్వేదిక్ చావన్ ప్యాషన్ అనమాట. 5 మెయిన్ వైటల్ ఆర్గాన్స్, ఈ 5 ఆర్గాన్స్ పైన మాత్రం చాలా ఎఫెక్టివ్ గా మోర్ పవర్ పనిచేస్తుంది. సరే, ఈ 3 ప్యాక్స్ కలిపి మీరు ఇందాక విన్నారు కదా, మ్యాట్రిసెస్, అల్ట్రా బెర్రీ, మోర్ పవర్. సో ఇక్కడ కేవలం అల్ట్రా బెర్రీ, మ్యాట్రిసెస్ కలిపి మనకు 14,000 వాళ్ళు తీసుకుంటారా అంటే 100%. మీరు ఐడి తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఇక్కడ 14,300 మాత్రం వస్తుంది. మీకు ఐడి తీసుకోవడం ద్వారా 14,300 రూపీస్ మీకు 14,900 రూపీస్ బెనిఫిట్ వస్తుంది అని మనము మన భాషలో అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెఫినెట్లీ బూస్టర్ ప్లాన్ చెప్పొచ్చు. సో 15,900 ఇందాక మీరు చూసారు కదా, మ్యాట్రిసెస్,
అల్ట్రాబెర్రీ అండ్ మోర్ పవర్. ఈ మూడు కాంబినేషన్ లో మా కంపెనీ ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది సార్. దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 38,200, 38,200. సో మీరు ఇప్పుడు ఐడి తీసుకుంటున్నారు కాబట్టి మీకు 22,300 రూపీస్ బెనిఫిట్స్. సో డిపి అంటే డైరెక్ట్ సెల్లర్ ప్రైస్, గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ సెల్లర్ ప్రైస్ డిపి అంటారు. అండ్ ఎంఆర్పి అంటే మాక్సిమం రిటైల్ ప్రైస్. సో మీకు 22,300 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది సార్ ఇక్కడ. సో ఆఫర్ అవుతుంది, ఇంత మిగులుతుంది అంటే డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు పర్చేస్ ద బూస్టర్ ప్లాన్, రైట్? సో 10 cents చెప్పడం మాక్సిమం మానేసి బూస్టర్ ప్లాన్ పైకే వెళ్ళాలి. ఫ్యామిలీ పెద్దగా ఉంటే కనుక 25,900. సో ఇక్కడ 2 మ్యాట్రిసెస్, 2 విస్ట్ బ్యాండ్స్, 2 వాటర్ ప్యాడ్స్ తో పాటుగా 6 అల్ట్రాబెర్రీ వస్తుంది. దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 56,300 ఎంఆర్పి. మీరు ఐడి తీసుకుంటున్నారు కాబట్టి ఐడి తీసుకుంటే మీకు ఇక్కడ 30,400 రూపీస్ బెనిఫిట్స్. సో మీ ప్రైస్ స్పెషల్ గా మీకోసం 25,900 రూపీస్ మీకు ప్రొడక్ట్ అవైలబుల్ గా వస్తుంది విత్ జిఎస్టీ బిల్. సో 27,000 ఇందాక మీరు చూసినటువంటి 3 ప్రొడక్ట్ కాంబినేషన్ లో అల్ట్రాబెర్రీ, మోర్ పవర్ అండ్ మ్యాట్రిసెస్, ఫ్యామిలీ ప్యాక్స్ ఇవన్నీ కూడా 6 అల్ట్రాబెర్రీ వస్తుంది అండ్ 600 grams మోర్ పవర్ వస్తుంది ఇక్కడ. సో 30 grams 6 బాటిల్స్ వస్తాయి అనమాట. మొత్తం కలిపి మీకు ఇక్కడ ఎంఆర్పి వచ్చేసి 65,300 రూపీస్. సార్ మీ ఫ్యామిలీ కంప్లీట్ గా హెల్దీ ఫ్యామిలీ ఉండొచ్చు అనమాట. అండ్ మీకు ఇక్కడ 38,000 రూపీస్ బెనిఫిట్ సార్, మీరు ఐడి తీసుకుంటున్నారు కాబట్టి. సో 27,000 కి మీకు కంబో ప్యాక్ లో వస్తుంది. సో ఈ విధంగా మనం ప్రాపర్ గా 3 ప్రోడక్ట్లు కలిపి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా డెఫినెట్లీ దే విల్ బై 100 PV ఆల్సో. సో ఫైనల్ గా సార్ మా కంపెనీ ఇలాంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తూ లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. అండ్ హైయెస్ట్ మ్యాట్రిసెస్ తయారు చేసినందుకు గాను, ఎప్పుడు కూడా రాంగ్ మాట చెప్పకూడదు అనమాట, హైయెస్ట్ మ్యాట్రిక్స్ తయారు చేసినందుకు గాను వాళ్ళకి ఏం తెలుసు హైయెస్ట్ లోయెస్ట్ అనేది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది మా కంపెనీకి. ఓకే, సో మా కంపెనీ నేను 10 times వెళ్ళొచ్చాను సార్. మీ దగ్గర ఫోటో ఉంటే చూపించండి, సార్తో దిగింది సార్. మా కంపెనీ తానే ముంబైలో ఉంటుంది, మహారాష్ట్ర లోపల. అండ్ 3 కార్పొరేట్ ఆఫీసెస్ మాకు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మన ఓన్ 7 crores బిల్డింగ్ వస్తుంది త్వరలో. సో ఈ విధంగా మా కంపెనీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్. చిన్న డెమో ఉంటది, మీకు డెమో ఇస్తాను. సో డెమో ఇచ్చేసినాం, క్లియర్, కంప్లీట్ ప్లాన్ కంప్లీట్ అయిపోయింది. సో ఫర్దర్ గా ఏం చేయాలంటే ఐడి, సో ఇది నెక్స్ట్ ఓపెన్ కాగానే ప్రాసెస్ ఆర్ఎస్ వాళ్ళని స్టార్ట్ చేద్దాం. అక్కడనే సార్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసుకురండి, ఐడి క్రియేట్ చేద్దాం. ఫోటోస్ వద్దిగా ఆయన ఐడి క్రియేట్ చేసేసారు, ఓటీపీ గీటీపీ ప్రాసెస్ వద్దు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ చేసేసుకోవాలి. అండ్ వాళ్ళ మొబైల్ ఓపెన్ చేసేసి, మీ మొబైల్ ఓపెన్ చేసి మీ ఐడితోనే వాళ్ళ మొబైల్లోనే ఓపెన్ చేయండి. ఓకే, సో మీ ఐడి మీ మొబైల్ ఓపెన్ చేయండి, నో ప్రాబ్లం. వాళ్ళ మీ రిఫరెన్స్ ఇచ్చి ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే వేస్తుందో వాళ్ళకి తెలియదు కదా, సో ఆ రిఫరెన్స్ ఇచ్చి ఆ ఐడి వాళ్ళ మొబైల్లోనే ఓపెన్ చేయండి. ఎంత పర్ఫెక్ట్ సాటిస్ఫై అవుతారు తెలుసా వాళ్ళు. సో అక్కడే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ఫోటో తీసుకోండి, ఓటీపీ వస్తుంది, టక్మని ఆటో కేవైసీ చేసి పడేసేయండి, కేవైసీ కంప్లీటెడ్. అండ్ సార్ గూగుల్ పేనా క్యాషా, సో కుదిరితే ఫోన్ పే నుంచి కంపెనీకి పంపించేసేసేయండి. సో లీడర్స్ వాళ్ళ ముందు చేయడం ఓన్లీ బూస్టర్ ప్లాన్ అండి, నో 10/7 ఫర్దర్ గా. సో వాళ్ళ ముందే ఐడి క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళకి అప్పటి నుంచే మీరు ఒక లీడర్ ను తయారు చేసిన వాళ్ళు అవుతారు. మీ పట్ల ట్రస్ట్ వస్తుంది, ఫెయిత్ వస్తుంది, మిమ్మల్ని వాళ్ళు ఒక దేవుడి లాగా చూస్తారు. ఎస్, ఈ అబ్బాయి వచ్చాడు, ఒక ప్లాన్ చెప్పాడు, మా ఫోన్ లోనే ఐడి క్రియేట్ ఇచ్చిన స్పాట్ లో. సో తన పేరు కనిపిస్తుంది కదా, సో వెల్కమ్ టు వెంకట నారాయణ, వెల్కమ్ టు రామచంద్ర రెడ్డి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. సో లీడర్స్ ఎప్పటికప్పుడు ఐడీలు క్రియేట్ చేయడం ద్వారా మీకు 50% బడ్జెట్ తగ్గుతుంది. సో ఆటో కేవైసీకి వెళ్ళాం మనకు ఓటీపీ వస్తుంది, ఫోన్ ఆన్నే ఉంటుంది, ముందు కేవైసీ కూడా అయిపోతుంది కదా. మళ్ళీ దానికి ఫోన్లు చేసి నైట్లో పడుకోవడం, అప్లైన్ ఫోన్ చేయడం, మీ హెడ్ఏక్ పెట్టుకోకుండా స్పాట్ లోనే మీరు ఇక్కడ ఐడి క్రియేట్ చేయడం ద్వారా, ఒకవేళ అతను అమౌంట్ ఇవ్వలేడు అనుకుందాం, నష్టం ఏముంది చెప్పండి. ఇంకొకటి తెలుసా, అతని ముందు మీరు ఐడి క్రియేట్ చేస్తే కంపల్సరీ దే విల్ పే, నో అనే ఛాన్స్ లేదు. సో ఒక డబ్బులు ఇవ్వకపోయినా మీకు వచ్చి నష్టం ఏముంది, ఐడి ఉంటే రెడ్ కలర్ లో పోయేదేముంది. సార్ ఐడి క్రియేట్ అయిపోయింది, అమౌంట్ ఫోన్ పేనా క్యాష్, అరే మార్నింగ్ ఇస్తా చెప్పారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మార్నింగ్ రాగానే పేమెంట్ కట్టాం, క్లోజ్. సో లీడర్స్ ఈజీ బిజినెస్ క్రిటికల్ గా చేసుకోవద్దు అనమాట. కొన్ని రోజులు పెద్ద బిజినెస్ జరగాలంటే కొన్ని రోజులు మన పర్సనల్ ఉపయోగం పక్కన పెట్టి టీమ్ కు సపోర్ట్ చేయడానికి ఒక మంచి కొత్త ఇన్నోవేషన్స్ వెతుకుతూ ఉంటే డెఫినెట్లీ వి విల్ డూ బిగ్ బిజినెస్. సో ఐ హోప్ యు అండర్స్టాండ్ వెరీ వెల్.
హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ e-Biotorium అండ్ అసోసియేషన్ విత్ RST ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇంగ్లీష్ PDF వర్షన్ మీకు పంపిస్తాను. సిఏ భక్త్ ఒకటి యాడ్ అవుతుందేమో అడుగుదాం సార్ని. సో లీడర్స్, దిస్ ఇస్ ఓన్లీ 15 pages అనమాట. ఇది ఇక్కడ నుంచి అది మీకు ఎక్స్ట్రా పెట్టాను. ఇక్కడ నుంచి మీకు కేవలం 15 pages వస్తుంది. బ్యాక్ టు బ్యాక్ కేవలం 7 pages వస్తుందండి. చిన్న బ్రోచర్ రూపంలో చేయించుకోవచ్చు. ఇది టాప్ 2 లో పంపిస్తాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో హెల్త్ గైడ్ ఒకే పేపర్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. మీ చేతుల్లో ఉంటుంది. ఎప్పుడైనా క్యారీ చేయొచ్చు అనమాట ఈజీగా. సో ఈ విధంగా మాడిఫై చేయడం జరిగింది మన టీం అందరి కోసం కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.